కరుణామయుడా, దయామయుడా, అత్యంత కృప కలిగిన వాడా, నీకు వందనాలు, స్తోత్రాలనైనా. నీ మహాకృపను బట్టినైనా గతించిన కాలమంతా మమ్మలను కాసి కాపాడి ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు ఈ పరిశుద్ధ పాద సన్నిధులు మమ్మల్ని నిలువబెట్టినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, ఎంతో మంది మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, అందచందాలు కలిగిన వారు, ఆస్తిపరులనైనా గతించిపోతూ ఉన్నారనైనా. మాలో ఏ యోగ్యత లేకపోయినప్పటికీ నీ అపారమైన కృప చేత, నీ కనికరము చేత, నీ ప్రేమ చేతనైనా ఈ సమయం వరకు, ఈ గడి వరకు మమ్మల్ని సురక్షితముగా కాసి కాపాడి మమ్మలను సజీవ లెక్కలను నిలబెట్టినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయమందునైనా మిక్కిలి అల్పుడను, బలహీనులను, ఎన్నికలేని నీ పాదదాసునైనా నీ కృపాసన నిలబడి ప్రార్థిస్తుండగా ఇప్పుడు వచ్చి నీ ప్రజలందరినీ కూడా మీరు దర్శించండి ప్రభనైనా. ఇంకా రావలసిన బిడ్డలను త్వరగా మీరు నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్క ఆత్మ నశించటము, ఏ కుటుంబం విడిచిపెట్టబడి నీకు ఇష్టం లేదు నైనా. ఇంకా వారి లోకంలో ఉన్నారేమో ప్రభనైనా, ఇంకా ఆయా పనులు భారంతో ఉన్నారేమో. దయచేసి వారితో మాట్లాడండి నైనా, వారిని హెచ్చరించండి నైనా, బుద్ధి చెప్పండి నైనా. నీ మెల్లని స్వరం మాకు వినిపించండి ప్రభా. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ఈరోజు ధ్యానాంశము యోబు గ్రంథము 33వ అధ్యాయము. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుష్యులు అది కనిపెట్టరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసండి? యోబు చెప్తూ ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు? యోబు మాట్లాడుతున్న మాట అండి ఇది. దేవుడు ఒక్క మారు మాట్లాడతాడండి. ఏం చేస్తారు? ఒక్క మారు మాట్లాడతారు. వినకపోతే మరొకసారి ఆయన మాట్లాడతాడు. ఒక్క మారు ఆయన మాట్లాడతాడు. ఆ మాట మనము గ్రహించకపోతే 2వ మారు మాట్లాడతాడు. దానిని మనం ఏం చేయాలి? గ్రహించుకోవాలి, దాన్ని వినాలి. ఒక్క మారు ఆయన మాట్లాడుతాడు, 2వ మారు మాట్లాడుతాడు. అయినను మనుష్యులు దానిని ఏం చేయట్లేదట? కనిపెట్టలేదు. ఏం చేయట్లేదు? కనిపెట్టలేదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి? కనిపెట్టుట, కనిపెట్టుట, కనిపెట్టుట. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడడానికి మనం ఏ పార్టీ వారము? ఏమండి? దేవుడు మనతో మాట్లాడడానికి మనం ఎవరు? ఎవరు చెప్పండి? మనం ఎవరు? మట్టి బొమ్మలం. అవునా కాదు? చెప్పండి. మట్టి బొమ్మలమా? ఏ బొమ్మలం చెప్పండి. మనం మట్టి బొమ్మలమే కదా. దేవుడు మనల్ని ఎలా చేశాడు? మట్టితో చేశాడు. మన అందరం కూడా మట్టి బొమ్మలమే. కానీ ఈ మట్టి బొమ్మతోటి ఆయన ఏం చేస్తున్నాడటండి? మాట్లాడుతున్నాడట. ఎంత మంచి అనుభవం మనకి చూడండి మన జీవితంలో. దేవుడు మనతో మాట్లాడితే ఆ సంతోషము, ఆ ఆనందము మాటలతో మనం వర్ణించలేమండి. ఇక్కడ మహాభక్తుడైనటువంటి యోబు అంటున్నాడండి, దేవుడు ఒక్క మారు మాట్లాడుతాడు, 2వ మారు మాట్లాడుతాడు, అయినను మనుష్యులు కనిపెట్టట్లేదు. మనుష్యులు కనిపెట్టట్లేదు అనేటువంటి విషయాన్ని దేవుడే చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. వాక్యమే చెప్తుంది. భక్తులు కూడా మనం దేనికోసం కనిపెట్టాలి? దేనికోసం కనిపెట్టాలి? దేవుని మాట కొరకు మనం ఏం చేయాలండి?
కనిపెట్టాలి. కనిపెడితే దేవుడు మనతో ఏం చేస్తాడండి? చెప్పాలి, మాట్లాడతాడండి. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? ఎలాంటి దేవుడు చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు దేవుని మాట విన్నారా? దేవుడు ఎప్పుడైనా మీతో మాట్లాడాడా? చెప్పాలి గట్టిగా. మాట్లాడాడా మీతోటి అని అడుగుతున్నాను. మరి ఆయన ఏమన్నాడు? ఒక్క మారు మాట్లాడతాను, రెండో మారు మాట్లాడతాను. దేవుని మాట నీవు వినలేదంటే, దేవుడు నీతో మాట్లాడలేదంటే దాని అర్థం ఏంటి? యోబు జీవితంలో చాలా శ్రమలు వచ్చేసినాయి. ఏమి జీవితంలో అండి? చాలా శ్రమలండి. మామూలు శ్రమలు కాదండి. ఒక నరుడు తట్టుకునే శ్రమలు కంటే మించిన శ్రమలు యోబు జీవితంలో వచ్చినాయి. తనకు కలిగినటువంటి ఆస్తంతటిని కూడా అతను ఏమైపోయాడండి? కోల్పోయాడు. కుమారులను కోల్పోయాడు, అల్లులను కోల్పోయాడు, కుమారులను కోల్పోయాడు, తోబుట్టువులు కోల్పోయాడు, అందరినీ కోల్పోయాడండి. భార్య ఉన్నదంటే భార్య కూడా అతనికి ఏమైపోయిందండి? ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? భార్య కూడా ఏమైపోయింది? గట్టిగా చెప్పాలి. ఏమైపోయిందండి? విరోధముగా మాట్లాడుతుంది. స్నేహితులు ఉన్నారు, అయ్యో అని వాదార్చే స్నేహితులు అతనికి ఏమైపోయారండి? కరువైపోయారు. స్నేహితులను గురించి ఏవొక మాట అంటున్నాడు, మీరు శోధనకు కర్తలు కానీ ఆదరణకు మీరు కర్తలు. మీ మాటలు నన్ను ఆదరించట్లేదు. మీ మాటలు ఇంకా నన్ను ఏం చేస్తున్నాయి? బాధ పెడుతూ ఉన్నాయి. కనుక దేవుడు ఒక్క మారు మీతో మాట్లాడతాడు, రెండో మారు మీతో మాట్లాడతారు. అయినాను మీరేం చేయట్లేదు? కనిపెట్టట్లేదు. దేవునికి స్తోత్రం. మనం ఎంతసేపు మనం మాట్లాడటమే కాదండి, ఎంతసేపు మనం మాట్లాడటమే కాదు, ఆయన మాట కొరకు కూడా మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. కనిపెడితే దేవుడు ఏం చేస్తాడండి? మాట్లాడతాడు. ఒకసారి మాట్లాడతాడు. నీకు అర్థం అవ్వలేదనుకోండి, చెప్పండి ఏమండి, ఒక్కసారి ఆయన మనతో మాట్లాడటమే గొప్ప విషయం. కానీ మనతో ఆయన ఏమన్నాడు? రెండో మారు కూడా మీతో మాట్లాడుతానన్నాడు. అయినా మనుషులు మీరేం చేయట్లేదు? కనిపెట్టట్లేదు. ఇక్కడ యోబు తన జీవితంలో చాలా శ్రమలండి. అతనికి వచ్చినటువంటి శ్రమలు మన జీవితంలోకి వెళ్తే మనం బ్రతకమండి. ఇంతకంటే తక్కువ శ్రమలు వస్తేనే మనం ఏం చేస్తున్నాం? చెప్పండి. నిరుత్సాహపడిపోతారు, కృంగిపోతున్నాం, వేదన చెందుతున్నాం. ఇక్కడ యోబు జీవితంలో అన్నీ కోల్పోయాడు. శరీరం అంతా కూడా ఏమైపోయిందండి? కులిపోయింది. అటువంటి పరిస్థితులు యోబు ఒక మాట అంటున్నాడు తెలుసండి. ఏమండి, యోబు ఒక మాట అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వాక్యం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి చెప్పండి. గట్టిగా తప్పలో కొట్టి మహింపరుద్దామా? ఇక్కడ ఆలోచించవలసిన విషయం, మనుషులందరూ నన్ను విడిచిపెట్టేసిన,
మనకి సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం ఒక మాట అంటాం, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు అంటాం. ఏమండి, మన బాధ ఎవరితో చెప్పుకుంటాం? చెప్పాలి. మన బాధ ఎవరితో చెప్పుకుంటాం? దేవుడు కూడా నీ బాధ చూడకపోయినా నువ్వేం చేస్తావు? దేవుడు నీ బాధ చూడలేదు అనుకోని ఏం చేస్తావు? చెప్పండి. విడిచిపెట్టేస్తావు లేదా? ఏమండి, దేవుడు నీ బాధ చూడలేదు అనుకోని, ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన కూడా నా బాధ చూసి నన్ను కనికరించకపోయినా, అక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఒకవేళ నన్ను చంపేసినా, ఏమండి, ఆయన కూడా నన్ను ఏం చేశాడు? చావుకి అప్పగించి నన్ను చంపేసినా సరే నేనేం చేస్తానన్నాడు? ఏం చేస్తానన్నాడు? గట్టిగా చెప్పండి. నేనేం చేస్తానన్నాడు? ఆయన కొరకు నేను కనిపెడతానంటున్నాడండి. ఏం చేసినట్టండి? ఆయన నన్ను విడిచిపెట్టేసి నన్ను ఒకవేళ చంపేసినా సరే నేను ఆయన కొరకు కనిపెట్టడం మట్టుకు నేను మానను. ఎంత దేవుని మీద ఎంతగా ఆధారపడ్డాడో చూడండి, ఎంతగా దేవుని మీద ఆనుకున్నాడో చూడండి, ఎంతగా దేవుని కొరకు ఆశపడుతున్నాడో చూడండి, ఎంతగా దేవుని కొరకు తృష్టి కొట్టినాడో చూడండి. భార్య వచ్చి అతను శోధించింది, స్నేహితులు వచ్చి అతను శోధించారు. దేవుడు తనకి ఇముడుకుడుగా ఉన్నాడు. తన బాధ ఎవరితో చెప్పుకుందామన్నా ఎవరు వినే పరిస్థితిలో లేరు. అటువంటి పరిస్థితులు అన్నాడు, ఆయన ఒకవేళ నన్ను చంపినా సరే, చావుకు నన్ను అప్పగించినా సరే నేను ఆయన కొరకు కనిపెట్టడం మానను. ఆయన కొరకు కనిపెట్టడం మానను. ఒక రోజునండి ఏబుతో మాట్లాడడానికి ఎవరు వచ్చారండి? ఎందుకు దేవుడు ఏబుతో మాట్లాడడానికి వచ్చాడండి? ఎందుకు ఏబుతో దేవుడు మాట్లాడడానికి వచ్చాడు? చెప్పాలమ్మా, ఎవరు చదివారు కదా. ఏం చేస్తున్నాడు? దేవుని కొరకు కనిపెడుతున్నాడు. కనుక ఒక్కనాడు ఏబును దర్శించడానికి, ఏబుతో మాట్లాడడానికి దేవుడే ఏబు దగ్గరికి వచ్చాడండి. ఎంత గొప్ప భాగ్యం అండి! దేవుడు నీతో మాట్లాడడానికి వస్తుంది, నీకు ఎంత భాగ్యం అమ్మా తల్లి. దేవుడు నీతో మాట్లాడడానికి వస్తుంది, ఎంత భాగ్యం అండి. ఏమండి, మరి ఎవరితో మాట్లాడడానికి ఆయన వస్తున్నాడు? ఎవరితో మాట్లాడడానికి దేవుడు వస్తున్నాడు? ఆయన కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో, అర్థమవుతుందా? ఆయన కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో వారితో మాట్లాడడానికి. ఏం చేస్తున్నాడండి? శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, శరీరం కులిపోయింది, రోగశయ్య మీద పడుకొని ఉన్నాడు, బూడిదలో కూర్చున్నాడు, శిలప పెంకులతో గోక్కుంటున్నాడు, స్నేహితులు అతను ఇబ్బంది పెడుతున్నారు, భార్య కూడా అతను చచ్చిపోరా అంటుంది. ఏమన్నదండి ఆవిడ? ఏమండి ఏమన్నదండి? ఏమన్నా చెప్పండి అమ్మా. ఆడవాళ్ళు మాటలు మీరు ఎప్పుడైనా అంటారు ఈ మాట? ఇప్పుడైనా అంటారా? కానీ ఏబు భార్య ఏమన్నది? నువ్వు చచ్చిపోవయ్యా, ఎందుకయ్యి ఈ బాధ, నీ బాధ మేము చూడలేకపోతున్నాం, సరిపోమందండి. కానీ దేవుని కొరకు కనిపెట్టడం మానలేదండి. ఆయన కొరకు కనిపెట్టడం మానలేదండి. ఒక్కరోజున దేవుడు ఏబును దర్శించడానికి వచ్చాడండి. ఎందుకో తెలుసా? ఏబుతో మాట్లాడడానికి. ఎవరితో మాట్లాడడానికి అండి? ఏబుతో మాట్లాడడానికి వచ్చాయన. ఏబుతో మాట్లాడలే లేదా? చెప్పాలి. ఏబుతో మాట్లాడలేదా? మాట్లాడి ఏబుని అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మొదట నీవు ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఏబుని దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనిపెడితే ఏముందండి? కనిపెడితే ఏమన్నా చెప్పండి. మీరు ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి? కనిపెట్టాలి. సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి,
బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కష్టాలు మనుషులకు కాకపోతే మ్రాణులకు వస్తాయి చెప్పండి. అప్పులు మనిషికి కాకపోతే జంతువులు కొంటాయా? ఏ కుక్క నీకు అప్పు ఎంత అంటే అది ఏం చెప్తుంది అండి? ఏ దున్నపోతు నీకు అప్పు ఎంత అంటే ఏం చెప్తుంది? వాటికి అప్పులు ఉండవు, అనారోగ్యాలు ఉండవండి. చెప్పండి. అప్పులు ఉండవు, చెప్పాలి, అనారోగ్యాలు ఉండవు. మనకు అప్పులు ఉంటాయి, అనారోగ్యం ఉంటాయి. ఎందుకంటే మనం ఏంటి? మనుషులం అండి. మన మనుషులు కనుక మనకు అప్పులు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. కనుక మనం ఎవరి కోసం కనిపెట్టాలి? దేవుని కొరకు మనం కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనిపెడితే మనము దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాము. మన దేవుడు మాట్లాడే దేవుడు. మనకు అర్థం అవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు? మనం గ్రహించుకోకపోతే రెండో మారు కూడా ఆయన మనతోటి మాట్లాడతాడండి. గమనించండి ప్రియమైనటువంటి వారా, ఇక్కడ మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాణం అటండి ఎవరి కోసం కనిపెట్టుకుని ఉండాలట? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలట. ఎప్పుడైతే మన ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నదో ఆయన మనకి ఏం చేస్తాడండి? సహాయము చేస్తాడు. ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఎప్పుడైనా దేవుని స్వరాన్ని మీరు విన్నారా? ఏమ్మా, ఇప్పుడైనా ప్రభు యొక్క స్వరాన్ని మీరు విన్నారా? నా ప్రారంభ దినాల్లో నా యొక్క 19వ ఏట దేవుని యొక్క స్వరాన్ని నేను విన్నాను. అప్పటికింకా నేను బాప్తిసం తీసుకోలేదు, రక్షణలోనికి రాలేదు. ప్రభు తానే స్వయంగా, నా కుమారుడా, ఇదిగో నా వాక్యము, నిన్ను నా సేవకునిగా నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటలు ఇప్పటికీ కూడా నా గుండెల్లో మారుమోగుతూనే. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ పరిచర్య ఆయన ఇచ్చాడు కాబట్టి ఈ పరిచర్యను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఈ పరిచర్య ఆయన కృప మూలముగా అనుగ్రహింపబడింది కనుక ఈనాడు ఈ దీన సేవకుని ద్వారా దేవుడు ఎన్నో ఘనమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలైన ఈ భూమి మీద జరిగిస్తున్నాడు. నేనేదో మా నాన్నగారు సేవకు అప్పగించుకుంటే సేవకు వచ్చిన వాడిని కాదు, లేదా మా పితరులు ఏదో సేవ చేసేసి ఆ అడుగు జాడల్లో సేవకు వచ్చిన వాడిని కాదు. లోకములు నేనున్నప్పుడు, రక్షణ, మారు మనసు అంటే ఏటో తెలియనప్పుడు, వాక్యం అంటే ఏటో తెలియనప్పుడు, బైబిల్ అంటే ఏటో తెలియనప్పుడు, బైబిల్ని చేత్తో పట్టుకోనప్పుడు దేవుడు తానే మాట్లాడి ఎందుకు ఆయన మాట్లాడాడంటే, నేను ఎవరు చెప్పిన మాట, ఇప్పుడు ఎవరో చెప్పి మా తాతయ్య గారు వచ్చి నువ్వు బైబిల్ ఇస్తానని ఆయన ఎలా చెప్తున్నాడు ఏంటాను? దేవుడు స్వయంగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు బైబిల్ ఇవ్వటం అనేది దేవుని యొక్క ఉద్దేశము. ఈ పరిచర్య నా ద్వారా జరిగించడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. కనుక వాక్యమునకు దూరంగా ఉంటున్న నన్ను దేవుడు వాక్యములకు నడిపించి ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు నా యొక్క గుండెల్లో ఈరోజు కూడా మారుమోగుతున్నాయి. అదే అంటున్నాడు ఇక్కడ, మన ప్రాణము యెహోవా కొరకటండి కనిపెట్టినప్పుడు ఆయన మనతోటి ఏం చేస్తాడండి? మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడాడంటే
మన పరిస్థితులు వేరేలాగుంటాయి. మన పరిస్థితులు దేవుడు మనతో మాట్లాడాడంటే మన పరిస్థితులు ఎలాగుంటాయంటే నెక్స్ట్ లెవెల్కి ఉంటాయండి. ఇప్పుడున్న మన లెవెల్కి నెక్స్ట్ లెవెల్. ఆ రీతిగా మన యొక్క స్థితి ఉంటుంది. ఒకసారి యేసు ప్రభుది కపెర్నహూము అనే పట్టణములో సువార్త ప్రకటిస్తున్నాడండి. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తుంటే ఆ పట్టణంలో ఉన్నాడు, కపెర్నహూము అనే పట్టణంలో. ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ టైంలో ఆయన కపెర్నహూములో ఒక ఇంట్లో ఆయన ఎద్దుకు వచ్చిన వారందరికీ కూడా వాక్యాన్ని బోధిస్తూ లోపల తర్కించుకుంటున్నారు. దేని గురించి అంటే బయట జరుగుతున్న సంఘటన గూర్చే లోపల తర్కించుకుంటారు. బయట ఏం జరుగుతుందంటే పేతురు దగ్గరికి వచ్చి ట్యాక్స్ వసూలు చేసేవారంటే పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చి, మీరు మీ బోధకుడైనటువంటి యేసు ప్రభు పన్ను చెల్లించరా అని అడిగారు. ఎవరట? అరసెకేలు వసూలు చేసేవారు, అంటే గవర్నమెంట్ ట్యాక్స్ వసూలు చేసేవారు. వచ్చి ఈ యొక్క మాట పేతురుని వారు అడిగినప్పుడు పేతురు అన్నారట, ఎందుకు చెల్లించు, మేము కూడా చెల్లిస్తామని చెప్పి వెళ్ళినప్పుడు లోపల దాని గూర్చే వారు మాట్లాడుకుంటున్నారట ఇంట్లో. చూడండి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 17వ అధ్యాయం. వారు కపెర్నహూమునకు, మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరసెకేలను పన్ను వసూలు చేయవారు పేతురు నద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరసెకేలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించున నేను. అతని ఇంటిలోనికి వచ్చి మాట్లాడకమునిపే యేసు ఆ సంగతి ఎరిగి, సీమోనా నీకేమి చూస్తున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారు యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కూడా ట్యాక్స్ వసూలు చేస్తారు. ఏ ట్యాక్స్? ఇంటి పన్ను, భూమి పన్ను. కంపల్సరీ అందరూ కట్టేది ఏంటి? ఇంటి పన్ను అనేది అందరూ కడతారు. భూమి పన్ను, పొలాలు ఉన్నవారు భూమి పన్ను కడతారు. కానీ ఆ దినాల్లో ఇజ్రాయేలు యూదులందరూ కూడా బానిసలుగా ఉన్నారు కనుక మనిషికి కూడా ఏముందండి? ఏంటి? మనిషికి కూడా పన్ను ఉంది. ఎంతటండి మనిషికి? ఒక అరసెకేలు. సెకేలు అంటే రూపాయి అనుకోండి. ఒక అరసెకేలు అంటే ఎంత? ఒక ₹10. అంటే మనిషికి వచ్చి ₹10 పన్ను కట్టాలి. ఈ అరసెకేలు వసూలు చేసే వాళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళు పేతురుని అడుగుతున్నారు, మీరు మీ బోధకుడు పన్ను చెల్లించరా అని అడిగాడు. అప్పుడు పేతురు అన్నాడు, పన్ను చెల్లిస్తామని. అయితే లోపల దాని గురించే ప్రభు తర్కిస్తూ ఉన్నారు. ఏమనంటే, మనము అన్యులమా పిల్లలమా? ఆ మాట అదే కదా. ఏమన్నాడు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా? కుమారులు ఎవరు? స్వతంత్రులు. మనం స్వతంత్రులం కామా? అన్యులు చెల్లించాలి, మనం స్వతంత్రులమే కదా, మనం కూడా చెల్లించాలా? కానీ భూమి మీద ఒక శాసనం ఉంది, దాన్ని మనం ఉల్లంఘించకూడదు, ప్రభుత్వ శాసనం. కనుక నా నిమిత్తము నీ కొరకు కూడా నువ్వు పన్ను చెల్లించు. అయితే నువ్వేం చేస్తావంటే, సముద్ర తీరానికి వెళ్ళు, గలిలయ సముద్ర తీరానికి. ఏం పట్టుకెళ్ళమన్నాడు? ఒక గ్యాలం పట్టుకెళ్ళమన్నాడు. ఏం పట్టుకెళ్ళమన్నాడు? ఒక గ్యాలం పట్టుకెళ్ళమన్నాడు. ఒక గ్యాలం పట్టుకెళ్ళి సముద్రంలో గ్యాలమై మొదట ఒక చేప పడుతుంది.
ఆ శాప నోరు తెరు, ఆ నోట్లో షెకేలు ఉంటుంది. నీకు 1/2 షెకేలు, నాకు 1/2 షెకేలు చెల్లించమన్నాడు. ఇలాగని తీసేయచ్చు కదండి. ఏమండి ఏమండి ఇలాగని తీయొచ్చు కదా ఆయన. ఏమండి అర్థమవుతుందా? ఇలాగని తీయొచ్చు కదండి. ఇలాగంటే వచ్చేస్తుంది కదా. కానీ ఏం చేశాడు? గలిలయ సముద్రానికి వెళ్ళమన్నా. వలట్టుకి వెళ్ళమన్నాడా? వల పట్టుకెళ్ళమనలేదు. గాలం పట్టుకెళ్ళమన్నాడు. గాలం పట్టుకెళ్ళి గాలం వేయమన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు పేతురుతో నువ్వు వెళ్ళు, చేప నీకు ఎదురొచ్చేస్తుంది అని అన్నాడా? ఏమండి పేతురికి చేప ఎదురొచ్చేస్తుంది నీకు అని అన్నాడా? లేదు, సముద్ర తీరానికి వెళ్ళు, ఒక చేప నీ చేతికి అందేస్తుంది, పట్టుకోవచ్చు అని అన్నాడా? ఏమేమన్నాడు? గాలం వేయమన్నాడు. గాలం వేస్తే వెంటనే చేప పడుతుందా? చెప్పాలి. గాలం వేస్తే వెంటనే చేప పడుతుందా? ఏం చేయాలి చెప్పండి. ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఒక పావు గంటలో పడవచ్చు, ఒక అరగంటలో పడవచ్చు, ఒక గంటలో పడవచ్చు, లేక పొద్దుటి నుంచి వేస్తే సాయంత్రానికి పడవచ్చు. గాలం వేసి గట్టి మీద గంతులేస్తే చేప పడుతుందా? ఏమ్మా, గాలం వేసి గట్టి మీద గంతులు వేసామనుకో చేప పడుతుందా? గాలం వేసి గట్టి మీద కేకలేస్తే చేప పడుతుందా? గాలాన్ని అది పట్టుకోవాలంటే, ఎర్రను పట్టుకోవాలంటే గట్టి మీద ఉన్నవాడు ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా కనిపెట్టాలండి. అర్థమైందా? స్పీడ్గా ఏదో చేసేద్దామంటే ఏమండి, సాతానికి స్పీడ్ ఎక్కువ అండి. సాతానికి ఏంటి? స్పీడ్ ఎక్కువ. యేసేకి ఓపిక ఎక్కువ. అర్థమవుతుందా? సాతానికి ఏంటి? స్పీడ్ ఎక్కువ అండి. యేసేకి ఏంటి? మరి విశ్వాసకి ఏమి ఎక్కువ ఉండాలి? ఓపిక కావాలి. నువ్వు స్పీడ్గా ఉన్నావు అనుకోండి, నీ దగ్గర ఉన్న స్పిరిట్ ఏంటో తెలుసండి, సాతాను స్పిరిట్. ఓపికగా ఉన్నావు అనుకోండి, నీ దగ్గర ఉన్న స్పిరిట్ ఏంటి? యేసయ్య స్పిరిట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు ఓపిక ఎక్కువ. మనకు కూడా ఎలాగ ఉండాలి? దేవుడు అబ్రహాముతోటి మాట్లాడాడండి. సారమ్మకు కూడా తెలిసాడు. అబ్రహాము ఓపికగా ఎదురు చూశాడండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆశీర్వాదం ఉంది. యెహోవా కొరకు కనిపెట్టుకుంటే నిత్య జీవనగా రక్షణ ఉంది. యెహోవా కొరకు కనిపెట్టుకుంటే స్వస్థత ఉంది. మరి నేను మా శత్రువులు ఎదుట మమ్మల్ని అయినా సిగ్గుపరచొద్దు నాయనా. మా శత్రువుల ఇచ్చకు మమ్మల్ని అప్పగించొద్దయ్యా. దయచేసి మమ్మల్ని కనికరించి నేను కూడా వచ్చిన ప్రజలందరినీ దీవించి నేను విత్తబడిన వాక్యమునైనా ప్రతి ఒక్కరి హృదయములో మీరు ఫలింపజేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.